భద్రతా దళాలు చేపడుతున్న ఆపరేషన్ కగార్ చరమాంకానికి చేరింది. ఓవైపు దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు అగ్రనేతల లొంగుబాట్ల వేళ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ అనంత్ పేరిట మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో 3 రాష్ట్రాల సీఎంలు మోహన్ యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, విష్ణు దేవ్ సాయిలకు కీలక అభ్యర్థన చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో మెంబర్ సోను దాదా తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని తెలిపారు. సిసిఎం సతీష్ దాదాతో పాటు సిసిఎం మెంబర్ కామ్రేడ్ చంద్రన్న ఆయన నిర్ణయాన్ని బలపరిచారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంఎంసి జోనల్ కమిటీ కూడా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలోకి రావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఆయుధాలు వదిలేసే అంశంలో సమిష్టిగా నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఫిబ్రవరి 15, 2026 వరకు తమకు టైం ఇవ్వాలని కోరారు. తాము సమయం అడిగే విషయంలో ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదన్నారు. మావోయిస్టుల అణచివేతకు కేంద్రం మార్చి 31, 2026 వరకు గడువు విధించిందని, అప్పటి వరకు 3 రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని లేఖలో ప్రస్తావించారు.